తరలి వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకుంటున్న అవకాశం ఉంది. శోభాయాత్ర కూడా చాలా అంగరంగ వైభవంగా మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. చెప్పండి, ఎలాంటి సంబరాలు ఎలా చేసుకుంటున్నారు? ఇవాళ భారత ప్రధానమంత్రి విశ్వవిఖ్యాత నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతో ఈ యావత్తు హైందవ సమాజం 500 సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ బాలరాముని ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో మా వంతు బాధ్యతగా కర్నూలు మహానగరంలో మన అందరికీ తెలుసు, అనేక సంవత్సరాలుగా ఈ యొక్క నగరానికి చరిత్ర ఉంది. ఇక్కడ గణేష్ ఉత్సవాలు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 2వ స్థానం ఉన్నది. ఇప్పుడు విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానం ఉంది. హనుమాన్ యాత్ర కావచ్చు, రకరకాలకు సంబంధించిన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో కర్నూలు మహానగరానికి ఒక చరిత్ర ఉంది. ఇవాళ 75 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే హిందువుల కళలకు నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు ఉంటే ఇవాళ మేమందరం ఆరాధించేటువంటి మాకు ఆదర్శ పురుషుడైనటువంటి మర్యాద రామన్న అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఈ నగరంలో అడుగడుగున వాడవాడలా గడప గడపన ఇవాళ కాషాయమయమై కాషాయ జెండాలు ఇవాళ రెపరెపలాడుతున్నాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కర్నూలు నగరం యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇవాళ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్ర